హాయ్ బ్రో. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గత 2, 3 నెలల నుంచి కూడా రాష్ట్రంలో కనిపించట్లేదు. ఏ ఇష్యూ జరిగినా కూడా రియాక్ట్ అవ్వట్లేదు అని అసలు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, దాక్కున్నాడా అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు? నోట్లో లాలీపాప్ పెట్టుకోను. ఎందుకంటున్నా అంటే 2, 3 నెలల నుంచి ఎందుకు కనిపిస్తలేడు అన్న. రీసెంట్ గా కూడా కనిపించిండు. అదేదో వర్క్ మీద మన మన దాని మీద ఏది పాల్గం అటాక్ మీద మాట్లాడిండు. దానిల మీద రియాక్ట్ అవుతూనే ఉన్నాడు కాబట్టి ఆ, అంటే తన షెడ్యూల్ ని అంటే ఇప్పుడు మన ప్రొడ్యూసర్స్ కి వాళ్ళకి మాట ఇచ్చిండ్రు. దాని పరంగా బిజీగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు వస్తాడు. పవన్ కళ్యాణ్ గారు అంటే మహిళలకు రక్షణ, మహిళల గురించి పాటుపడ్డారని చాలా మంది అంటారు. సో మరి మనం చూసాం కుప్పంలో ఒక మహిళని అవును. దారుణంగా కొట్టారు, చెట్టు అవును. గట్టి మధ్య చెప్తున్నా. దానికి కూడా ఆయన రియాక్ట్ అవ్వలేదు ఎక్కడ కూడా. సో ఎందుకోసం అని దాక్కున్నాడా అనేది question. అదొక్కటే బాధాకరమైన విషయం అన్న. ఎందుకంటే ఇప్పుడు కుప్పంలో మహిళని కట్టేసి కొట్టినా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయినారు కానీ అదే రియాక్ట్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ పవన్ గారు కళ్యాణ్ అదే ఎందుకంటే ఇప్పుడు సొంత నియోజకవర్గంలో కూడా గత 2 నెలల కిందట పిఠాపురంలో కూడా దళితులని ఇట్లా తక్కువ చేసి చూడడము, ఊరును వదిలిపోయేలా చేయడం, దాని మీద రియాక్ట్ కాకపోవడము కొంతవరకు కొంచెం బాధాకరమైన విషయమే. రియాక్ట్ అయ్యి ఏదో ఒకటి స్పందించింటే బాగుంటుంది అన్న. కానీ దాని వెనక కూడా ఏదైనా ఉండొచ్చు అనేది మనం అనుకున్నాం. సినిమాల షెడ్యూల్ వల్ల బిజీగా ఉండొచ్చా, లేకపోతే రాజకీయాల పరంగా ఇంకా ఏవైనా హై మీటింగ్స్ పరంగా వెళ్ళొచ్చు? హై మీటింగ్స్ ఉంటే తెలుస్తుంది అన్న. మన చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వల్ల అయినా తెలుస్తుండే. సినిమా షూటింగ్ షెడ్యూల్స్ వల్లే బిజీగా ఉండొచ్చు. ఎందుకంటే లైన్ గా ఇప్పుడు ఓజీ, దాని తర్వాత మన ఉస్తాద్ భగత్ సింగ్ ఇద్దరికి ప్రొడ్యూసర్స్ కి వాళ్ళకి ఇచ్చింది కాబట్టి దాని మీద షెడ్యూల్స్ లో బిజీ. మరి ఇట్లా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా అడ్డు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా లోపలికి లాగడం అనేది ఎంతవరకు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళని కాదన్న, పవన్ కళ్యాణ్ అన్న ఇట్లా నాళ్ళ మీద ఖచ్చితంగా రియాక్ట్ కావాలన్న, పక్కగా రియాక్ట్ కావాలా. ఎందుకంటే ఇప్పుడు ఓట్లప్పుడు అందరూ ఒకటే వీర మహిళలు అది ఇది అని మాట్లాడినప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యింటే కొంతవరకు మంచి ఇంప్రెషన్ కలిగేది. మరి టీడీపీ ఏమైనా కుట్ర జరుగుతుందా పవన్ కళ్యాణ్ గారు? అది తొక్కేయాలి నెక్స్ట్ ఉన్నారన్న, కొంతమంది ఉన్నారు, కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ చాలా మట్టుకైతే టీడీపీ వాళ్ళ వైపు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ అన్న తొక్కాలి అది చూస్తున్నారు. నెక్స్ట్ టైం ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు రావద్దని చెప్పి చూస్తున్నారు. అవునవునన్న, ఖచ్చితంగా అది కనిపిస్తుంది, క్లియర్ కట్ గా కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే కూడా చేరేయలేదని అది ఏదో చిన్న చిన్న థింగ్స్ కొంచెం వైరల్ గా కావడం. మరి 2029 లో పవన్ కళ్యాణ్ గారు సపరేట్ గా పోటీ చేస్తే బాగుంటుందా, లేకపోతే మళ్ళీ కూటమి నుంచే పోటీ చేయాలా? ఎట్లా చేసినా మన ప్రభుత్వం మంచిగా నిలబెట్టుకొని మన పేరు మంచిగా నిలబెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అన్న నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచిగా చేస్తే బాగుంటది అన్న. చూస్తా ఉంటే అసలు ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు గత 2, 3 నెలల నుంచి కూడా కనిపించట్లేదు, ఎటు వెళ్ళిపోయారు అనే విధంగా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో దీనికి ఏం చెప్తారు? ఏపీలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ప్రోగ్రామ్స్, కొద్ది మాత్రం చేస్తారు. నిన్ననే చూసుకుంటే గిట్ట నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత సెంట్రల్ క్యాబినెట్ లో మరి జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళకు మంత్రి పదవి ఇస్తారా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీకి మంత్రి పదవి ఇస్తామనే మీద చర్చ జరుగుతుంది. నిన్న ఢిల్లీ పోయి ఇద్దరిని పిలిచాడు నరేంద్ర మోడీ గారు. నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్నారు కొద్దిగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ సీఎం కాబట్టి, అదే విధంగా ఒక డైనమిక్ సీఎం కాబట్టి కొద్దిగా వారికి రాష్ట్రం అభివృద్ధి అనే ధ్యేయంతో ముందున రాష్ట్రం అభివృద్ధి జరగాలి, అభివృద్ధి చెందాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి వారి మీద భారం ఇచ్చే డెవలప్మెంట్ కు ముందుంటారని చెప్పేసి అది చేస్తున్నారు తప్ప. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మహిళలకు కానీ ఆడవాళ్ళకి ఎక్కువ రక్షణ చాలా మంది అంటూ ఉంటారు. సో రీసెంట్ గా కుప్పంలో ఒక మహిళని చెట్టు కట్టేసి కొట్టారు, అప్పు తీర్చలేదని చెప్పేసి. సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వలేదు. అసలు మరి ఎటు వెళ్ళిపోయాడు అనే విధంగా చాలా మంది ప్రశ్నిస్తున్నారు అన్నమాట. దాక్కున్నాడా ఏంటి అని మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిరంతరం ప్రజలలో ఉంటాడు, ప్రజలలో ఉంటున్నాడు. ఎందుకంటే అక్కడ చూసినటువంటి మీడియా ఛానల్స్ కూడా కొంచెం ఫోకస్ తగ్గించినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు చూడు, ఇప్పుడు రైట్ రాజకీయ పరంగా కానీ సినిమా పరంగా ప్రతి ఒక్కరు కానీ కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చూడండి, అంత మీద ఆయన ఉండేది హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ లో ఉండే వ్యక్తి, కానీ హైదరాబాద్ కు రాకుండా అక్కనే నియోజకవర్గాలలో ఉండి ఆంధ్రప్రదేశ్ లో ఉంటుడు గెలిచినప్పటి నుంచి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటుండే అవన్నీ అవాస్తవాలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం నిరంతరం కష్టపడుతుండు. ఎందుకంటే కొంతమంది కావాల్సుకొని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా డ్యామేజ్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ చేయడం తగ్గించాలి, భవిష్యత్తు రాజకీయాలలో సీఎం అయ్యే క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కంపల్సరీ వారి మీద ఇప్పటి నుంచే నెగిటివ్ టాక్ చేస్తే గిట్ట భవిష్యత్ తరాలలో సీఎం కావద్దనే సంకల్పంతో చేస్తున్నారు తప్ప ఇలా ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రజల మధ్యలో ఉంటుండు, ప్రజా సమస్యలు నేర్చుండు. అదే విధంగా కుప్పంలో చూసుకున్నటువంటి సంఘటన చాలా బాధేసింది. ఎంత ఏమైనప్పటికీ కూడా అట్లా ఒక మహిళను
అట్లా అప్పు కట్టలేదని చెప్పేసి అట్లా చేయడం సరికాదు. ఏదేమైనప్పటికీ కూడా మాటతో సంబంధంతో ఇలా కూడా రేపు ఇచ్చే విధంగా చూసుకొని అది చెప్పాలి తప్ప ఇలా చెట్టు కట్టేసి ఇలా రాష్ట్ర పరువు పోయినట్టు. ఒక మహిళ అంటే ఇలా మహిళను చెట్టు కట్టేసి అట్లా వేయడం అంటే అది రాష్ట్ర పరువు పోయినట్టు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎలాంటి జరగకుండా కూడా ప్రభుత్వాలు చూసుకోవాలని చెప్పేసి తెలియదు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఏపీలో కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. రీసెంట్ గానే కుప్పంలో ఒక మహిళని చెట్టు కట్టేసి మరి దారుణంగా కొట్టారు. అయితే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గత 2-3 నెలల నుంచి కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ విధంగా జరుగుతున్నా కూడా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? బేసికల్ ఏంటంటే మనం భారతదేశంలో మనం చాలా ప్రజాస్వామ్య దేశంలో మనం బతుకుతా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే కుప్పంలో జరిగేటువంటి ఒక మహిళని అప్పు కండిషన్ లో వాళ్ళని చెట్టు కట్టేసి బంధించడం జరిగింది. సోషల్ మీడియాలో అయితేనే మీడియాలో చూడడం జరిగింది. దానికి ప్రస్తుతం గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ వ్యక్తులు కొంతమంది, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వీడియోని, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఆల్రెడీ ఆ బాధిత మహిళ పరామర్శించడం జరిగింది, నష్టపరిహారం చెల్లించడానికి. కానీ ఇటువంటి అమానుష చర్యలు బేసిక్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కొన్ని ఏంటంటే ఫైనాన్షియల్ కొన్ని ఆర్థిక పరిస్థితులు అనేది కొద్దిగా ఇబ్బంది అయితే జరగడం మనం గమనిస్తా ఉన్నాం. ఓకే అన్న, ఇలాంటివి జరుగుతున్నప్పటికీ కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? ఎటు వెళ్ళిపోయాడు? ముఖ్యంగా మహిళల కోసం ఎప్పుడు పోరాటం చేశారు అంటారు కదా, సో మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఎటు వెళ్ళాడు అనేది చాలా మంది అనుకుంటున్నారు. ఏం చెప్తారు ఆయన? బేసిస్ సనాతన ధర్మం అంటూ కొంతమంది మహిళా పక్షపాతిగా కొంతమందికి చాలా అనుకూలంగా మాట్లాడి ఆల్రెడీ ఎలక్షన్ ముందు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొంచెం మహిళలకి అయితే ఖచ్చితంగా తనైతే అండగా ఉండాల్సిన అవసరం ఉంది. దీని కండిషన్ అయితే తను ఒక అధికారం రాకముందులో మాట్లాడినటువంటి కొన్ని ఫైర్నెస్ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఫైర్నెస్ అనేది ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షం మెర్జ్ అయిన తర్వాత తగ్గిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే ఆయన కనిపించకపోవడానికి సినిమాలు ఒక కారణం అనుకోవచ్చా, లేకపోతే బయటికి రాకుండా ఇంకేదైనా ప్లానింగ్ చేస్తున్నాడు అనుకోవచ్చా? సినిమాలు కూడా తీస్తున్నారని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. కానీ ఒకటైతే విషయం చెప్తున్నాం, కానీ సినిమాల్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తన కండిషన్ ఏం జరుగుతుంది అంటే అధికార పక్షంలో ఉన్నా కానీ తన యొక్క పాజిటివ్ పవర్ అనేది చూపించుకోవాలి. బేసిక్గా తన పేరు పవర్ స్టార్. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఏ బాధ్యత, ఏ మహిళ, ఎటువంటి సంఘటన తను ఒక సొంతంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న సంఘటన కూడా ఒక పెద్ద సంఘటన తీసుకొని అధికార పక్షం విరిచిపడేవాడు. కానీ ఆ సంఘటన అధికారం వచ్చి రావట్లేదని ఒక సామాన్య కామన్ పీపుల్ న్యూట్రల్ అనుకుంటున్నారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ప్లస్ అవుతుంది. మరి ఈయన పార్టీకి ఏమైనా ఇంపార్టెన్స్ తగ్గే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా అధికార పార్టీకి అయితేనే అధికార పార్టీ అయితేనేమి, ప్రతిపక్ష పార్టీ అయితేనేమి ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా హోప్స్ అయితే బాధిత మహిళ అయితేనేమి, కొన్ని అణగారిన వర్గాలు అయితేనే అతను ఆశ పెట్టుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ గారి తెలుగుదేశం పార్టీ మీద ప్రభుత్వం మీద దాని యొక్క కండిషన్లో. కానీ కొన్ని వీళ్ళు ఏంటంటే కొంత న్యూట్రల్ గా ఉంటున్నారు, వీళ్ళకి న్యాయం చేయలేకపోతానే అయితే కండిషన్ ఉందని చెప్పేసి మేము భావిస్తాం.